టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలో నిర్వహిస్తున్న బీసీల గర్జన కార్యక్రమంపై డాక్టర్ కేఏ పాల్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు నాయుడుకి బీసీలపై చిత్తశుద్ధి లేదన్నారు. తన 40 ఏళ్ల రాజకీయంలో 14 ఏళ్లు సీఎం హోదాలో ఉన్న బీసీని సీఎం చేయలేదన్నారు. ఇప్పటికైనా బూటకపు వాగ్దానాలకు బీసీలు మోసపోవద్దని చెప్పారు. మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరినట్లే మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు, క్రైస్తవ నేతలు కూడా పార్టీలో చేరాలన్నారు. చేయాలని ఆయనకి మనసు రాలేదా, తలంపు రాలేదా? ఎర్రంనాయుడు గారు లాంటి బీసీలను ముఖ్యమంత్రి చేయాలని ఈ చంద్రబాబు నాయుడిని నమ్మిన వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్తో సహా సర్వనాశనం అవుతారు. చిత్తశుద్ధి ఉంటే బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించు. ఏం మనం 60% ఉన్నాం, అర్హులం కాదా? బీసీలో 3% ఉన్నోలే అర్హులా? అందుకనే గద్దరాన్ని వీళ్ళందరికీ గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారు. అందుకనే నేను బాబు మోహన్ గారు టీడీపీ మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా 3 సార్లు చేసి టీఆర్ఎస్ కి, బీజేపీకి గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారు. చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరు బీసీలందరూ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం ఏకము కండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి, లేదా నన్ను బీసీలో ముఖ్యమంత్రిగా చేయండి. అభివృద్ధి అంటే చేసి చూపిస్తా, అప్పులు తీర్చుతా. కదిలి రండి, మోసపోకండి. ఈ దొంగల ముఠా నుంచి బయటికి రండి. చిత్తశుద్ధితో బడుగు బలహీన వర్గాలు ఏకమ కండి.